ఎవ్రీవన్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్గా బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకొని కుష్కా చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆఫ్ గీ, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక దానిలోనే 2 యాలక బుడ్డలు, 2 ముక్కల దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కాస్త జీలకర్ర వేసుకొని వేపాక ఒక ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం వేపుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయల చీలికను వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ రెడ్ వచ్చే వరకు మంచిగా వేపుకోండి. ఇప్పుడు దానిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 టమోటా స్లైసెస్ని వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేసుకొని అందులోనే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు కాస్తంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, కాస్త పసుపు మరియు గరం మసాలాను వేసుకొని మంచిగా కలిపేసుకోండి. దానిలోనే కాస్తంత పెరుగు వేసి ఇంకోసారి కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని బియ్యం అస్సలు విరగకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు 1కి 1.5 కప్పు నీళ్ళు వేసుకొని దాంట్లోనే కాస్తంత రాళ్ళుప్పు కూడా వేసేసుకొని ఇంకొకసారి నెమ్మదిగా కలుపుకోండి. బియ్యం మాత్రం అస్సలు విరగకూడదు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. విజిల్ వచ్చాక కూడా మరో 10-15 నిమిషాల వరకు అలాగే దానంతకు అది గ్యాస్ పోయే వరకు ఉండించుకొని మూత తీసుకొని మరి ఇంకొకసారి అలా బెతుకులు అస్సలు విరగకుండా కలుపుకొని ప్లేట్లోకి రైతా మరియు షేర్వాతో సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి సింపుల్ కుష్కా రెడీ అండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.